విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వచ్చే కొండ విజయకైలాద్రి. దీనిని సీతమ్మ వారి కొండ అని కూడా అంటారు. టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మంచిగా బొట్టు పెట్టారు. స్పిరిచువల్ ఫీలింగ్ వచ్చింది. చెట్టు త్వరలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం పెట్టారు. ఆంజనేయ స్వామిని దర్శనము చేసుకొని కాసేపు అక్కడ కూర్చున్నాము. ఈ కొండ మీద టోటల్గా 9 టెంపుల్స్ ఉన్నాయి. దిస్ టెంపుల్ ఈస్ డెవలప్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ శ్రీ చిన్నజీయర్ స్వామీజీ. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, సీతారాములు, అష్టలక్ష్ములు అన్నీ దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ చాలా శక్తివంతమైనది. ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అని భక్తులు నమ్ముతారు. మాకు చాలా బాగా దర్శనం అయ్యింది. మేము ఇవన్నీ దర్శనం చేసుకునేసరికి కొంచెం చీకటి పడింది. కొండ మీద నుంచి చూస్తే సిటీ అంతా లైటులతో అదిరిపోయింది. కళ్ళు చెదిరిపోయే నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసాము. ఆంజనేయ స్వామి విగ్రహము 27 feet. చూడండి ఎంత పెద్దగా ఉందో. మందిరము దాదాపు 50 అడుగులు ఉంది. అక్కడ కాసేపు కూర్చున్నాము. స్పిరిచువలీ అండ్ ఫిజికలీ ఒక కొత్త స్ట్రెంగ్త్ వచ్చినట్టు అనిపించింది. విజయవాడ వస్తే తప్పకుండా చూడవలసిన టెంపుల్ ఇది.